నమస్తే, వెల్కమ్ టు 121 ఛానల్. నేను గౌతమి. చారిత్రాత్మకంగా చెప్పాలంటే రాబోయే 5 డేస్లో మన చెస్ కాంపిటీషన్ జరగబోతున్నాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విన్నర్స్కి 11 lakhs. ఆశ్చర్యపోతున్నారా 11 lakhs ఏంటి అని? అసలు ఏంటి ఈ 11 lakhs ఎలా అనేది, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి? తెలంగాణలోనే కాదు, అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. యూకే నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చెప్పండి మ్యామ్, అసలు చాలా డిఫరెంట్గా 11 lakhs ప్రైజ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. స్పెషాలిటీ ఏంటి అసలు? ఫస్ట్ ధన్యస్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ ఈ మంత్ April 30th నుంచి May 4th వరకు 5 days జరగబోతుంది. టోటల్ 9 rounds ఉంటాయి. టైం కంట్రోల్ వచ్చేసి 90 + 30 seconds. సో ఈ టోర్నమెంట్లో ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ వైజ్గా ఇప్పటికీ ఒక 300 members ప్లేయర్స్ ఎన్రోల్ చేసుకున్నారు. సో జిఎమ్స్ ఐఎమ్స్ ఎన్రోల్ చేసుకున్నారు. జింబాబ్వే నుంచి. అందరికి మీరు జింబాబ్వే నుంచి యుఎస్ నుంచి అన్నారు కదా, అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అంతే, అందరికీ కలిపి అలా పెడతారా? ఇది సెక్షన్స్ వైజ్ 5 days సెక్షన్స్ వైజ్ ఉన్నాక మళ్ళీ వాళ్ళందరికీ కలిపి ఏదైతే రౌండ్లో విన్నర్ అయ్యారో మళ్ళీ వాళ్ళందరికీ కలిపి పెట్టడం ఏమైనా జరుగుతుందా? టోటల్ పార్టిసిపేషన్స్ 9 rounds ప్లే చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఇది రేటింగ్ టోర్నమెంట్. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల రేటింగ్ అన్నది రేటింగ్ లేని వాళ్ళకి అన్రేటెడ్స్కి రేటింగ్ వస్తుంది. రేటింగ్ ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ గేమ్ క్యాపబుల్ గేమ్ని బట్టి. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఒక గుడ్ ఆపర్చునిటీ ఇది. కొంచెము అంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళి ప్లే చేయాలి అంటే ఎక్స్పెన్సెస్ వైజ్గా చూసుకుంటే అకామిడేషన్ అయినా ట్రావెలింగ్ అయినా కానీ చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. బట్ లోకల్లో వచ్చిన ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందా? అంటే కొంచెం చిన్న పిల్లలు కూడా చెస్ కాంపిటీషన్లో వాళ్ళకి కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏజ్ ఫ్యాక్ట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ ఫ్యాక్ట్ ఏం లేదండి. ఇది ఓపెన్, అంటే ఏజ్ లిమిట్ లేదు. వాళ్ళ గేమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరితో అయినా కానీ ఆడొచ్చు. సో ఇప్పుడు April 30th నుంచి May 4th వరకు ఓపెన్ టోర్నమెంట్, రేటింగ్ టోర్నమెంట్. నెక్స్ట్ June ఎండింగ్లో అలా బిలో టోర్నమెంట్ ఒకటి ఉంటుంది, బిలో కేటగిరీ. ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు మనం? ఎలా వాళ్ళకి ఏమని చెప్తారు? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏంటి? యాక్చువల్లీ ఇది బ్రోచరు. ఈ బ్రోచర్లో మేము డీటెయిల్గా అన్నీ మెన్షన్ చేసాము. రిజిస్ట్రేషను కొన్ని వెబ్సైట్స్ త్రూ చేసుకోవచ్చు, స్కానర్ ద్వారా త్రూ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్ డీటెయిల్స్ మనకి వెబ్సైట్ ఏదైనా ఉంటుందా? ఆ వెబ్సైట్లో మనకి అక్కడికి వచ్చే వాళ్ళకి మనకి క్లారిటీగా తెలుస్తుంది అంటారా? వెబ్సైట్లో మీరేమన్నా చెప్తారా వాళ్ళకి క్లియర్గా? AACF వెబ్సైట్లో అన్నది ఈ బ్రోచర్ అన్నది అప్లోడ్ చేస్తుంది. తెలంగాణలో ఎంతమంది ఇక్కడి నుంచి రిజిస్టర్, ఇప్పటి వరకు 300 మంది రిజిస్టర్ చేసుకున్నారని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఒక 500 to 600 వరకు ఉంది. ఇది 11 lakhs అనేది పెద్దగా కనిపిస్తుంది. అంటే ఓన్లీ ఫస్ట్ విన్నర్కేనా, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా మీకు స్పాన్సర్ చేస్తున్నారా? అంటే 11 lakhs అనేది నాట్ ఈజీ కదా, ఎలా? 11 lakhs ప్రైజ్ అన్నది కేటగిరీ వైజ్గా స్ప్లిట్ అయి ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1 lakh. నెక్స్ట్ కేటగిరీస్కి, రేటింగ్ కేటగిరీస్కి సపరేట్గా ఉంది స్ప్లిట్ అయ్యి. డీటెయిల్డ్గా అయితే ఈ బ్రోచర్లో అన్నది డీటెయిల్డ్గా ఇచ్చాము. సో ఇది రౌండ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతుంది అన్నది టైం టేబుల్. వీళ్ళంతా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు. సో నెక్స్ట్ ఈ పేజ్లో గేమ్ రూల్స్, ఫిడే రూల్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 38th నుంచి జరుగుతున్నాయి ఆ కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు.